గార్లిక్ రైస్కు కావలసిన పదార్థాలు గార్లిక్, మిరపకాయలు మరియు ఉల్లిగడ్డలు ఇలా తరుముకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించుకొని కడాయిని పొయ్యి మీద పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో కొంచెం నూనె పోసుకొని తగినంత నూనె పోసుకోవాలి. వేడయ్యే వరకు కొద్దిసేపు ఆగాలి. ఇప్పుడు నూనె వేగాక ఫస్ట్ ఉల్లిపాయ, ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని అదేవిధంగా తరిగిన ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. కింద పడకుండా వేసుకోవాలి, చూసుకోవాలి. దోస్తులు చూసుకోండి, తెల్ల ఉల్లిపాయ కట్ చేసిన ఉల్లిపాయ వేసుకున్నా. కొంచెం కలుపుకోవాలి 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 స్పూన్ తీసుకోవాలి. కలుపుకోవాలి. కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు మాడకుండా ఉప్పు వేసుకోవాలి. కొంచెం లైట్ సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు, వైట్ సాల్ట్ అని ఏమంటారు తెలుగులో? ఉప్పు. ఓకే, ఇంకా కలుపుకొని దగ్గరకు వచ్చేవరకు కొద్దిసేపు లో ఫ్లేమ్లో వేగించుకోవాలి. కొంచెం వేగాక చిటికెడంతా అల్లం పేస్ట్ కలుపుకోవాలి. ఇంకా కారం వేయాలి. ధనియాల పొడి, చిటికెడంతా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఎల్లో కలర్ వచ్చాక మనం ఇంతకుముందు దంచి పెట్టుకున్న గార్లిక్ పేస్ట్ కాదు, కచ్చా పచ్చ గార్లిక్ ఇందులో వేసుకోవాలి. హోమ్ మేడ్ గార్లిక్ పేస్ట్ కలుపుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కొంచెం సిమ్లో పెట్టుకొని చూశారు కదా ఎంత మంచి వాసన వస్తుందో. ఇక్కడ కలుపుకున్న అన్నంలో తగినంత ఉప్పు వేసుకొని ఎక్కువ వేసుకోవాలి. ఉప్పు కలుపుకోవాలి. 3 స్పూన్లు వేసుకోవాలి కరెక్ట్గా. అదేవిధంగా మన గార్లిక్ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయింది. పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు ఇందులో అన్నాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అన్నాన్ని మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకొని గార్లిక్ ఇప్పుడు గుమగుమలాడే గార్లిక్ రైస్ మన కోసం రెడీగా ఉంది. మీకు నచ్చితే పైన కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే మంచిది. కాకపోతే అందుబాటులో కొత్తిమీర లేదు కాబట్టి మనం గార్నిష్ చేసుకోవట్లేదు. మీరు గార్నిష్ చేసుకోండి.
గుమగుమలాడే ఇప్పుడు గార్లిక్ రైస్ మనకు అందుబాటులో ఉంది. మేము తిని టేస్ట్ చూసి చెప్తామండి. మీరు ఈ వీడియో చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పల్లె రుచులు మీకు మరీ వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాం. బాయ్.